అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? లేడీస్ హాస్టల్లోకి అగంతకుడు చొరబడ్డాడని అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా వర్సిటీ యంత్రాంగం సైలెంట్ గా ఉండిపోయింది. జిల్లా కలెక్టర్ ఎస్పీ హామీతో స్టూడెంట్స్ శాంతించారు. అటు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరులో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. భద్రత కల్పించాలంటూ అర్ధరాత్రి సమయంలో యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది. అయితే యూనివర్సిటీ అధికారులు మాత్రం స్పందించలేదు. జిల్లా అధికారుల జోక్యంతో ఎట్టకేలకు ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ యంత్రాంగం కదిలింది. వాష్రూంలో ఆగంతకులు తొంగి చూస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగడం, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు సెంట్రల్ యూనివర్సిటీకి క్యూ కట్టారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్తో పాటు ఇతర అధికారులంతా సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఈ ప్రైవసీ అనేది అనుకుంటాం వెంటనే అవ్వడం లేదు. సో ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? సో ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఫస్ట్ ప్రయారిటీలో కంప్లీట్ చేస్తాము. అలాగే కాంపౌండ్ వాల్ని రైజ్ చేస్తాము, సీసీ కెమెరాస్ చుట్టుపక్కన పెడతాము. అలాగే ప్రతి వారం అవర్ లేడీ ఆఫీసర్ తాస్తార్ వెల్కమ్. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న అంశాల గురించి చర్చించారు. వర్సిటీ వీసీ ఎస్ఏ కోరి నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే శ్రావణి. గతంలోనే ఈ అంశం గురించి హెచ్చరించామని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, సెక్యూరిటీ సరిగా లేదని గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు కలెక్టర్, ఎస్పీ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగనివ్వమని వాళ్లకు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై లేడీస్ హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు. లేడీస్ హాస్టల్లోకి చొరబడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.